టమోటా ధరలు ఒక్కసారిగా సెంచరీని దాటేశాయి. 2 వారాల క్రితం కేజీ టమాటాల ధర 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు విక్రయించారు. కానీ 2 వారాల గ్యాప్లోనే ఒక్కసారిగా టమాటా రేట్లు డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్లో కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 80 రూపాయలుగా ఉంది టమాటా ధర. రిటైల్ మార్కెట్లో టమాటా ధర 100 రూపాయలు పలుకుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతినడంతో టమాటాపై ఈ ఎఫెక్ట్ పడిందని రైతులు వాపోతున్నారు. రెండు వారాల క్రితం కేజీ టమాటాల ధరలు 40 నుండి 50 రూపాయలుగా ఉండేది. కానీ 2 వారాల గ్యాప్లోనే ఒక్కసారిగా టమాటా రేట్లు డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ఇక వరంగల్లో కిలో టమాటా ధర 100 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 80 రూపాయలుగా ఉన్న టమాటాను రిటైల్ మార్కెట్లో 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరి ఇప్పుడు హనుమకొండ నుండి మా ప్రతినిధి తిరుపతి దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుపతి. మూర్తి, గత 15 రోజుల నుంచి కూరగాయల ధరలు మండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంతకుముందు మార్కెట్లో కిలో టమాటా 40 రూపాయలకు మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు 100 రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కూరగాయల మార్కెట్లలో కూడా టమాటా రేటు ఆకాశం అంటే కూడా సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను బాలసముద్రం హన్మకొండ సంబంధించినటువంటి బాలసముద్రం కూరగాయల మార్కెట్ దగ్గర నుండి చూడొచ్చు. వరంగల్ నగర వ్యాప్తంగా కూరగాయల మార్కెట్లో 100 రూపాయలకు టమాటా చేరుకుంది. మొన్నటి వరకు కిలో 40 రూపాయలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో 80 రూపాయలకు కేజీ టమాటా దొరుకుతుంది. ఇటు రిటైల్ మార్కెట్లో 100 రూపాయలకు టమాటా దొరుకుతుంది. ఇటీవల ఏపీలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూరగాయల పంటలు దెబ్బతినడంతో టమాటాపై ఎఫెక్టు పడినట్టు తెలుస్తుంది. క్యారెట్తో సహా మిగతా అన్ని కూరగాయలకు కూడా రేట్లు పెరిగిన పరిస్థితి కనబడుతుంది. అసలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా టమాటా రేటు 100 రూపాయలు మార్కెట్లో దొరికితే బయట ఇంకా చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మిగతా కిరాణాకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడి నుంచి కొనుగోలు చేసిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ 100కు దాటిన తర్వాత 110 కావచ్చు, 120 ఇలా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 150 చేరువలో దగ్గరికి చేరుకున్నట్టు కూడా వ్యాపారస్తులు అభిప్రాయ వ్యక్త పరిస్థితి కనబడుతుంది. నేను హన్మకొండ మార్కెట్లో ఉన్నాను. కొంతమంది వ్యాపారులు ఉన్నారు. అసలు ఈ టమాటా రేటు ఎప్పుడు పెరిగింది, ఎట్లా ఉంది, వ్యాపారం ఎట్లా కొనసాగుతుంది, వారితో మాట్లాడలేదు. అమ్మ, ఎంత ఉంది ఇప్పుడు కిలో టమాటా? ఎప్పటి నుంచి ఈ రేటు పెరిగిందంటే? గత 20 రోజుల నుంచి రేటు పెరిగిందండి. కూరగాయలు అక్కడ భారీ వర్షాలు చేయబట్టి టమాటా తోటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. టమాటా ధర అధిక మొత్తం ధరలో మళ్ళీ 2000 టమాటా బాక్స్ అయింది. 200లకు చేరుతుందని మా అంచనా. కానీ వ్యాపారం జరగట్లేదండి. టమాటా ధర పెరిగిన నుండి మార్కెట్ మొత్తం తీసుకొస్తారు. అంటే ఈ 40 రూపాయల కిలో టమాటా ఎన్ని రోజుల క్రితం ఉంది, ఇప్పుడు ఎంత అయింది మొత్తం పూర్తిగా మార్కెట్లో? మొత్తం 20 రోజులు అయిందండి. 80 రూపాయలు. ఇది వచ్చేసి టమాటా అనంతపూర్, మెదక్, మదనపల్లి అక్కడ నుంచి వస్తుందండి టమాటో. వ్యాపారం భారీ వర్షాలు చేయబట్టి టమాటా తోటలన్నీ పోయినాయండి. ఈ తక్కువ మొత్తంలో వ్యాపారం జరుగుతుందండి. కేజీ అనే కాడ పావు కేజీ, హాఫ్ కేజీ కొంటున్నారు. వ్యాపారం జరగట్లేదు. టమాటా ఎప్పుడైనా అధిక మొత్తం ధరలో తక్కువ రేటు ఉంటేనే టమాటాతోనే గిరాకీ వచ్చేది. టమాటా 100 రూపాయలకు చేరినాక అధికంగా అమ్ముడు పోయేదే టమాటో మార్కెట్లో. ఆ టమాటా ధర పెరిగిపోవడం వల్ల సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారండి. మిగతా కూరగాయల ధర ఎట్లా ఉంది? టమాటాతో పాటు క్యారెట్ కావచ్చు, మిగతా బీరకాయ కూడా ఎట్లా ఉంది? పెరిగిందండి వర్షాలు చేయబట్టి.
ప్రతిది ఒక్కటి ఒక్కొక్క బెండకాయ మన దగ్గర పండుతుంది కాబట్టి అది ఒకటే 60 రూపాయల కేజీ లభిస్తుంది. ప్రతి ఒక్కటి 100 రూపాయలకు చేరిందండి. కూరగాయల రేట్లు అధిక మొత్తంలో రేట్లు పెరగడం వల్ల వ్యాపారస్తులు మేము వ్యాపారం చేయలేకపోతున్నాం, సామాన్య ప్రజలు తినలేకపోతున్నారండి. మీరు వ్యాపారం చేస్తుంటే సామాన్య ప్రజలు ఏం చెప్తున్నారు? ఎట్లా గిరాకీ 10 రోజుల నుంచి ఎట్లా ఉందంటే? చాలా తగ్గిపోయిందండి. ఒక కేజీ కొనే కాడ పావు కేజీ, హాఫ్ కేజీ కొనే ఈ మార్కెట్లో పావు కేజీ టమాటా అమ్మిందే లేదు, ఇప్పుడు అమ్ముతున్నామండి. ఒకసారి కూరగాయల రేట్లు ఎంత చెప్పారు ఒక్కొక్కటి మీరు? టమాటా వచ్చేసి 100 రూపాయలు, బెండకాయ వచ్చేసి 50 రూపాయలు, 40 రూపాయలు, బీరకాయ 100 రూపాయలు, 80 రూపాయలు, క్యారెట్ 100, 80, బీరకాయ వచ్చేసి 80 రూపాయలు, కాకరకాయ 80 రూపాయలు, ప్రతిదీ 80 రూపాయలు, 100 రూపాయలు. అధిక మొత్తం ధరలో రేట్లు బాగా ఉన్నాయండి. ఒక పచ్చిమిర్చి మాత్రం 40 రూపాయల కేజీ ఉంది. అది మన దగ్గర పండుతుంది కాబట్టి తక్కువకు వస్తుంది. ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి బాలసముద్రం కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల అభిప్రాయం అయితే అన్ని కూరగాయల రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా ఒక మిర్చి ఇక్కడ స్థానికంగా పండుతుంది కనుక కొంత రేటు తక్కువ ఉన్నట్టు స్థానికుల అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది. గతంలో సామాన్యులు కావచ్చు, ఎవరైతే వంటింట్లో కూరగాయల సంబంధించి వంట చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత కేజీ కావచ్చు ఎక్కువ తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిన తర్వాత కేజీ తీసుకునే వాళ్ళు హాఫ్ కేజీ మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏ కర్రీ కావచ్చు, ఏ వంట చేసినా టమాటా తప్పకుండా వేస్తారు. టమాటా లేనిదే ఏ వంట కూడా ఎవరు ఇంట్లో చేయని పరిస్థితి కనబడుతుంది. కానీ టమాటా ఎక్కువగా గిరాకీ ఉండేది, టమాటానే ఎక్కువగా కొనుగోలు చేసే వారంతా కూడా ఇప్పుడు టమాటాను కొనుగోలు చేయకుండా మిగతా కూరగాయలను మాత్రమే తీసుకెళ్లి వెళ్తున్నట్టు కూడా హన్మకొండ జిల్లాకు సంబంధించిన బాలసముద్రం మార్కెట్ వ్యాపారం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గత 15 రోజుల నుంచి టమాటా రోజు రోజుకు క్రమక్రమంగా ధర పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 100 దాటడంతో ఇంకా 150 వరకు కావచ్చు, లేదంటే ఇంకా 100 పైకి వెళ్తున్నట్టు కూడా వ్యాపారస్తుల అభిప్రాయ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం వంటింట్లో అయితే టమాటా మంటలు రేపుస్తుందని చెప్పుకోవాలి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.